ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన ఎన్నో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది వీటి మాయలో పడి జీవితాలను కోల్పోయారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఇలా ఏ యూట్యూబర్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారి వివరాలన్నింటినీ మరొక యూట్యూబర్ అన్వేష్ వరుసగా విడుదల చేస్తూ వచ్చారు. ఇక అన్వేష్ కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరి వివరాలు కూడా బయటపెట్టేశారు. ఇలా బయ్యా సన్నీ యాదవ్ ఏకంగా ఒక 20 వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అన్వేష్ వీడియో రిలీజ్ చేశారు. ఈ యాప్స్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించారని, ఈ డబ్బుతో 6 అంతస్తుల బిల్డింగ్, కోట్ల విలువ చేసే కార్లు, స్పోర్ట్స్ బైక్స్ కొనుగోలు చేశారని తెలిపారు. అయితే తాజాగా బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కెళ్లి అక్కడ విశేషాలు కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నారు. అయితే ఈయన పాకిస్తాన్ టూర్ ముగించుకొని తిరిగి ఇండియాకు వస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు తనని చెన్నై ఎయిర్పోర్ట్లోకి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం తనని విచారణ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోవడంపై అన్వేష్ స్పందించారు. ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ, బయ్యా సన్నీ యాదవ్కు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఆదాయం లేదు, ఆయనకి పెద్దగా వ్యూస్ రావు, ఒక వీడియో కూడా వైరల్ కాలేదు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఖరీదైన కార్లు, బైకులు, 6 అంతస్తుల భవనం కడుతున్నారు. నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయటపెట్టడంతో అతను ఆదాయం మొత్తం ఆగిపోయింది. ఇలా నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయటపెట్టడంతో ప్రతిరోజు నన్ను తిడుతూ వీడియోస్ కూడా చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నారు. తనని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తాను పాకిస్తాన్ టూర్ అంటూ పెట్టిన వీడియోలే ఇందుకు కారణం. పాకిస్తాన్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గంపై దాడి చేయడంతోనే ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. అయితే ఈ దాడి జరగడానికి కొంతమంది స్పై ఏజెంట్స్గా పనిచేశారని ఎన్ఐఏ సందేహం వ్యక్తం చేసింది. అందుకే పాకిస్తాన్ వెళ్లి వచ్చిన వారందరినీ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ టూర్కి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేయడంతో ఈయన కూడా స్పై ఏజెంట్గా పనిచేశారేమో అన్న అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తనని విచారిస్తున్నారని, ఇకపోతే తాను క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ అన్వేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.